శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతే నమ. శివాయ గురువే నమ. శ్రీ కామేశ్వరి దేవి నమ. ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 28వ తేదీ నుండి మే 4వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి గురు శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో కుజబుధులు, అలాగే చంద్రుడు ధనస్సు, మకరం, కుంభరాశిలో సంచారం. మే 1వ తారీఖున గురువు మేషం నుండి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు. దీనివలన మేషం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, ధనుసు రాశి వాళ్ళకి అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. సానుకూల ఫలితాలు బాగుంటాయి. అలాగే సింహం, కన్య, మకర రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభం, కుంభం, మేన్ రాశి వాళ్ళు ఈ సంవత్సరం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఎంతగానో ఉంది. ఖర్చులు అధికమవుతాయి. దాన్ని అదుపు చేయవలసిన బాధ్యత ఎంతగానో ఉంటుంది. అయితే ఈ గురుగ్రహ సంచారం వల్ల అన్ని రాశుల వారు శివాలయంలో రుద్రాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. 21 సోమవారాలు రుద్రాభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే రుద్రపాశుపత హోమం చేయించడం ఎంతగానో చెప్పదగిన సూచన. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సమాజంలో మీ స్థాయి, కుటుంబ స్థాయి పెరుగుతుంది. మిమ్మల్ని వ్యతిరేకించిన వ్యక్తులు కూడా మీ బాటలోనే నడుస్తారు. తల్లిదండ్రుల, పెద్దల ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. సహోదర సహోదరి వర్గానికి అండగా నిలబడతారు. గోప్యంగా ఆర్థిక సహాయం అందిస్తారు. మీ వ్యక్తిగత రహస్యాలను బయటకు వెల్లడిస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా వెలగొడతారు. ప్రతిష్టాత్మకమైన ఓ సమావేశానికి మీకు ఆహ్వానం అందుతుంది. సన్మానాలు, సత్కారాలు జరుగుతాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రచనా వ్యాసంగాలు పూర్తి చేస్తారు. మీరు వ్రాసిన నూతన గ్రంథాలను మంచి ఖ్యాతి లభిస్తుంది. వారసత్వంగా వచ్చిన ఆస్తి విలువ ఊహించినంతంగా పెరుగుతుంది. కొన్ని స్థలాలను డెవలప్మెంట్కి ఇస్తారు. పోలీస్ ఉన్నతాధికారులతో మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ప్రభుత్వ పరంగా జరగాల్సిన కొన్ని రెన్యువల్స్, లైసెన్స్ల గురించి ఆందోళన పడతారు. అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది. లిఖితపూర్వక విషయాలలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఉపయోగపడతాయి. విదేశీ సదరు ప్రాంత లావాదేవీల్లో కొద్ది కాలం అస్పష్టత ఏర్పడుతుంది. ఆర్థికపరమైన సర్దుబాట్లు చక్కగా చేయగలుగుతారు. ఆర్థిక విషయాలను ఒత్తిడి తగ్గించుకునే విషయంలో ఇంట్లో వారి సహకారం, సలహాలు, పెద్దల సహాయ సహకారాలు ఎంతగానో ఉపయోగపడతాయి. గృహం, స్థలం, వాహన మార్పు సూచిస్తోంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం కొందరితో కలిసి పనిచేయట తప్పకపోవచ్చు. ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు, కానీ పెద్దగా ఉపయోగపడదు. అనేక సంబంధాలు చూసిన తర్వాత వివాహం నిశ్చయం అవుతుంది. వివాహాంతరం జీవితం బాగుంటుంది. సంతాన సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వాళ్ళ పురోగతి మీ సంతోషాన్ని కారణమవుతుంది. వృత్తిపరంగా రహస్య వ్యూహం విజయవంతం అవుతుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతగానో ముఖ్యం. నూతన వైద్య విధానాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. ఇతరుల ఆర్థిక విషయాలలో మధ్యవర్తిత్వం వహించడం మంచిది కాదు. షూరిటీ సంతకాలు పెట్టడం, డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం మొదలైన విషయాలు దూరంగా ఉండడమే చెప్పదగిన సూచన. ఉద్యోగంలో మీ అధికార పరిధి బాధ్యతలు పెరుగుతాయి. సామూహిక న్యాయం కోసం మీరు చేసే ప్రయత్నాల వలన వ్యక్తిగతంగా ఇబ్బంది పడతారు. గృహ సంబంధమైన విషయాల్లో కొన్ని సందర్భాలలో ఆర్థికంగా సంతృప్తిని కలిగించవు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారిని కుబేర కుంకుమతో పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 3, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంతకాలం పడ్డ మీ శ్రమకు ఫలితం లభిస్తుంది. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే విద్యా అవకాశాలు కూడా లాభసాటిగా ఉన్నాయి. సన్నిహితులు, స్నేహితుల విషయంలో అప్రమత్తంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు సాంకేతికపరమైన అంశాల పట్ల జాగ్రత్త వహించండి. మీ ఇష్టం లేకపోయినా
ప్రయోజనాలు పరిరక్షణకు తల వంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయ వ్యయాలలో సమతుల్యతను సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. చెవి, ముక్కు, గొంతు సంబంధితమైన చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతాయి. క్రయ విక్రయాలు సాగించేటప్పుడు జాగ్రత్త వహించండి. గతంలో ఒకరికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవడానికి మీరు చేసే కృషి ఫలిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మీ మీద అధికారులకు చాడీలు చెప్పి ఒక వర్గం వలన తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఉద్యోగం లభిస్తుంది. సంతానం కోసం ప్రయత్నించే వారికి ఈ వారం శుభవార్తను వింటారు. గతంలో రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో ఇతరుల నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఏకీభవిస్తారు. మంచి సంబంధం అని నిర్ణయించుకొని ఆ సంబంధాన్ని ఖరారు చేసుకుంటారు. పునర్వివాహ సంబంధమైన విషయాలలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మొదటి సంబంధం కంటే మంచి సంబంధం అనేది ఈ పునర్వివాహ విషయాలలో కుదురుతుంది. చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం రాకపోయినా ఏదో ఒక ఉద్యోగం లభించే పరిస్థితి గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలనే వారికి విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల కొద్ది కాలం వేచి ఉండవలసిన పరిస్థితి గోచరిస్తోంది. మొత్తం మీద వృషభ రాశి వారికి కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపార లావాదేవీ విషయంలో జాగ్రత్త వహించాలి. ఏమాత్రం అలసత్వం చేయకుండా కొన్ని పనులను త్వరగా పూర్తి చేయగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు 21 సోమవారాలు శివుడికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ముఖ్యంగా రుద్రపాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఎవరేది చెప్పినా వినడం, ఆచరించడం, నష్టపోవడం అనేది నిత్యాకృతిగా మారుతుంది. ఈ పద్ధతిని మార్చుకోవాలనే ఆలోచన చేస్తారు. దానిని అమలుపరుస్తారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే ప్రధాన విషయంగా మారుతుంది. మనకి అపకారం చేసిన వారు ఎవరున్నారు, మనకి నమ్మక ద్రోహం చేసేవారు ఎవరున్నారు అని రకరకాల పద్ధతిలో ఆలోచన చేస్తారు. వాళ్ళు ఎక్కడా లేరు, మన స్నేహితుల్లో, మీ బంధువులలో, మీ సన్నిహితుల్లో ఉన్నారని గ్రహించండి. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నందుకు బాధపడతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మంచి ప్రయోజనాలు వస్తాయి. వృత్తి ఉద్యోగంలో మార్పులు ధనప్రాప్తి కన్నా కీర్తిని పెంచుతాయి. మీ ఆత్మీయులతో సమావేశాలు, సమాలోచనలు అధికమవుతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. గతంలో ఆగిపోయిన ఆర్థిక లాభాలు, ప్రయోజనాలు, పదవులు ఈసారి లభిస్తాయి. పక్షపాత ధోరణితో వ్యవహరించారన్న నిందలు ముందుంటాయి. ఇవి సంతానం మీద ప్రభావం చూపించే అవకాశంగా ఉందని జాగ్రత్త వహించండి. సహోదర వర్గం వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారంలో కీలకమైన మార్పులు చేస్తారు. గత స్మృతులను గుర్తుకు తెప్పించుకునే సంఘటనలు సంప్రాప్తిస్తాయి. పోటీ పరీక్షలు, టెండర్ ఫలితాల్లో సానుకూల ఫలితాలున్నాయి. కొనుగోలు, అమ్మకాల విషయాల్లో మధ్యవర్తుల మాట వినకుండా స్వయంగా వాస్తవాలు పరిశీలించి నిర్ణయాలను తీసుకోండి. స్త్రీలతో విభేదాలు సంభవించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. వ్యవసాయ సంబంధమైన అన్ని రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆత్మీయ వర్గం వారు కుటుంబ సభ్యుల హక్కుల ప్రస్తావన తెస్తారు. ఆవేశపడకుండా యుక్తిగా వ్యవహరించండి. అవకాశవాదుల విషయంలో లౌకికంగా ప్రవర్తించండి. పోటీ పరీక్షలు ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. మీ వ్యక్తిగతంగా లాభించే ముఖ్యమైన ప్రయాణాలు, చర్చలు, సమావేశాలు ఒక నెల వాయిదా పడతాయి. సభలు, సమావేశాలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మంచి వ్యక్తిగా, మాటగారిగా పేరు గడిస్తారు. ఆకస్మికంగా విదేశీయానం చేయవలసి వస్తుంది. ఈ రాశివారు వినాయకుని పూజించడం ఎంతో ముఖ్యం. ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. గృహ సంబంధమైన కలహాలు తీర్చడంలో చిరాకు పడతారు. ఆత్మీయుల మధ్య విభేదాలు ఏంటో మీకు అర్థం కావు. వృత్తి ఉద్యోగాల పరంగా సరదాగా ప్రారంభించిన పనులు మంచి లాభాలు తెస్తాయి. సంతాన భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని చాలా విషయాలు సర్దుకుపోతారు. ఏది ఏమైనా ముఖ్యమైన బరువు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అతిథి మర్యాదలు చేయడంలో మీకు మీరే సాటి అని అనుకుంటారు. ఆంతరిక విషయాలు బయట తెలియడం వల్ల చిక్కులో పడతారు. ఎంతటి ఆత్మీయులు దగ్గరైనా
గుట్టు గోప్యం చాలా అవసరం. సహోదర సహోదరి వర్గానికి ఆదుకుంటారు. కుటుంబ భారాన్ని కొంతకాలం మోస్తారు. మీతో అవసరం తీరిన తర్వాత మీ ఆత్మీయులలో వచ్చిన మార్పు ఎంతగానో ఆశ్చర్యం కలిగిస్తుంది. స్వయం శక్తితో ఉద్యోగం సంపాదిస్తారు. అందరూ మనవాలే అనే భావనతో మనసులో విషయాలు అందరితో పంచుకుంటారు. ఇది మంచిది కాదు. నూతన వ్యాపారాల గురించి కానీ కీలక నిర్ణయాల గురించి కానీ అమలు చేసే ముందు కుటుంబ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోండి. దైవ సంబంధమైన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు విరివిరిగా ధనం ఖర్చు పెడతారు. అత్యంత అనుకూల వాతావరణంలో ప్రతి పనిలోనూ ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు. సంపూర్ణ ఫలితాలు చేతికి అందడానికి ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు మాత్రం ఒక కొలిక్కి వస్తాయి. నిర్మాణ పనుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నాణ్యత విషయంలో రాజీ పడరు. బంధుమిత్రులతో చర్చించి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు. స్పెక్యులేషన్ వైపు మొగ్గు చూపే కన్నా స్థిరాస్తుల విషయంలో కొనుగోలుపై పెట్టుబడులు మదుపు చేయడం మంచిదని గ్రహిస్తారు. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వైలెట్. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు అభిమానించే వ్యక్తులు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీకు అండగా నిలబడతారు. విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం సంపాదిస్తారు. భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు సంభవిస్తాయి. వీలైనంత వరకు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. మీ వివాదాల ప్రభావం వల్ల పిల్లల మీద పడకుండా జాగ్రత్త పడండి. సినీ కళారంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వివాహాల విషయాలలో మీ అభిప్రాయాలు స్పష్టంగా తెలియజేస్తారు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించండి. అనుబంధాలు పెంచుకోవడం చాలా కష్టమైన పని, కానీ తెంచుకోవడం చాలా తేలికైన పని. ఈ విషయాన్ని గ్రహించి వ్యవహరించండి. స్వగృహయోగం, సొంతింటి కల నెరవేరుతుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విదేశాల్లో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఎంతకాలం వేచి చూస్తున్నా ఉద్యోగం లభించిన సంతోషం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. కీళ్ళ నొప్పులు, గైనకాలజీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆప్తులైన వారికి ధనాన్ని అప్పుగా ఇస్తారు. కొద్దిపాటి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల అనర్థాలకు దారితీస్తాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల అపఖ్యాతి వస్తుంది. ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. రాజకీయ సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. సామాజిక సేవా రంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వరిస్తాయి. వినూత కోణంలో మీరు చేసే సామాజిక సేవ 10 మందికి ఆకర్షిస్తుంది. కలిసి వచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అభివృద్ధికి వినియోగించుకోండి. అవసరమైన పంతాలకు పట్టింపులకు పోయి చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. లోన్ యాప్లకు, బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఉద్యోగంలో ప్రయోజనం లేని బాధ్యతలు అదనంగా నిర్వహించవలసి వస్తాయి. ఇందువల్ల ఇతరత విషయాలు పక్కదోవ పడతాయి. చివరికి ఇది మీకు లాభించే అంశంగానే మారుతుంది. ఈ రాశివారు కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వైట్. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతమేర మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థికపరమైన ఒడిదుడుకులను, శత్రువర్గాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు బాధ్యతలను విస్మరించకుండా వీలు లేనంత పరిస్థితి ఏర్పడుతుంది. కానీ బరువు బాధ్యతలను దించుకుంటారు. బంధువర్గంలో విభేదాలు చికాకు కలిగిస్తాయి. రాజకీయ, సామాజిక సేవా రంగాలలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబపరంగా ఎలాంటి ఇబ్బందులు లేని వాతావరణం ఏర్పరచుకోగలుగుతారు. సంతాన పురోగతి కోసం శక్తికి మించి ఖర్చు పెడతారు. స్త్రీల వల్ల ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారానికి జనాకర్షణ ఏర్పడుతుంది. ప్రభుత్వ సంబంధమైన, ప్రైవేట్ సంబంధమైన ఆర్డర్లు వస్తాయి. రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకొని కొంతమంది సందర్భానుసారంగా మీ లాభాల్లోనూ కీర్తి ప్రతిష్టలోనూ భాగం కోరుకునే ప్రయత్నాలు చేస్తారు. న్యాయము అనిపిస్తే మీరు నేరుగానే సహకరించండి. మీ అజాగ్రత్తను ఉపయోగించగలిగాం అన్న సంతృప్తిని అవకాశవాదులకు కలిగించకండి. కాంట్రాక్టులు, లీజులు, టెండర్లు లాభిస్తాయి. ఈ వారం రుణాలు తీర్చివేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం వలన ప్రతిష్ట పెరుగుతుంది.
మీరు పొందలేని కొన్ని సౌఖ్యాలు, సాధించలేని కొన్ని పనులు మీ వాళ్ళు సాధించారు అన్న సంతోషం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ లాభసాటిగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. విలువైన వస్తువులని భావించి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. అదేవిధంగా తక్కువ స్థాయి వ్యక్తులను ఉన్నత స్థాయి వ్యక్తులుగా భావించి వాళ్ళని నమ్మడం అంత మంచిది కాదు. పాత విధానాలను మార్చుకుని నూతన పందాలు నడుస్తారు. పాత విషయాలను అందరూ మర్చిపోయేలా చేస్తారు. కొత్త వ్యూహాలు లాభించడానికి ఇదే మార్గం అని భావిస్తారు. వీలైనంత వరకు నూతన పరిచయాలకు ప్రాముఖ్యతనిస్తారు. ఆడంబరంగా ఉంటారు. దీనివలన కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. ప్రభుత్వ సబ్సిడీ లాభిస్తుంది. ఇన్సూరెన్స్ విషయంలో అశ్రద్ధ పనికిరాదు. రెన్యువల్స్ చేయడం మర్చిపోకండి. కొన్ని విషయాలలో జాగ్రత్త వహించడం కూడా చాలా ముఖ్యమని గ్రహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. సన్నిహితుల అండదండలు లభిస్తాయి. విద్యా విషయంలో సంతాన పురోగతి మీకు సంతోషం కలిగిస్తుంది. పరీక్షలో విజయం సాధిస్తారు. కొత్త కోర్సు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. విదేశీయానం కలిసి వస్తుంది. విదేశాల్లో చదువుకునే అవకాశం, ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది. నరదృష్టి అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి. మీ ద్వారా లబ్ధి పొందిన ఓ రాజకీయ నాయకుల వల్ల తిరిగి ప్రయోజనాలు పొందుతారు. జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో మీకు అండగా ఉన్నా విభేదాలు తప్పకపోవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సాఫ్ట్వేర్ రంగం వారికి గడ్డుకాలం అని చెప్పవచ్చు. ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపారాలు నష్టం వచ్చే సూచన ఉంది. కాలం అనుకూలంగా లేదు. ఇష్టదైవారాధన ముఖ్యం. మీ బంధువులు, స్నేహితులు మంచి స్థితిలో ఉండడం ఆనందం కలిగిస్తాయి. కీలకమైన ఒక సమయంలో మీకు ఆర్థికంగా ఆదుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ వారం బాగుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. అయితే ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. రావాల్సిన ధనం సకాలంలో లభిస్తుంది. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. వ్యాపార రహస్యాలు బయటకు వెల్లడి చేసే వ్యక్తుల విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపార విషయాలు అందరితో చర్చించడం మంచిది కాదు. వ్యాపారస్తులకు మంచి కార్యానుకూలత, వ్యవహారం పట్ల విజయం ఉండే అవకాశాలు ఉన్నాయి. శత్రువర్గం నుండి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మానసిక సంతృప్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీరు ఆశించిన మార్పులు చూస్తారు. కొత్త సంప్రదింపులు ఫలిస్తాయి. స్థిరాస్తి విషయాలు, క్రయ విక్రయాలు, పెట్టుబడులు మొదలైనవి లాభిస్తాయి. వాహన సౌఖ్యం ఉంది. వివాహం కాని వారికి ఈ వారం వివాహం కుదురుతుంది. అన్నీ అనుకూలంగా ఉన్నా తరువాత వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు. గృహంలో శారీరక సౌఖ్యం కోసం కొన్ని వసతులను ఏర్పరచుకుంటారు. చేపట్టిన పనులు 90% పూర్తి చేస్తారు. మీ మంచితనం, స్నేహగుణం అందరికీ నచ్చుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలు పాల్గొంటారు. విదేశాల్లో చేస్తున్న ఉద్యోగంలో స్థానచలనం కలుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి. ఇతరులకు సంబంధించిన వస్తువులు కానీ, డాక్యుమెంట్లు కానీ మీ దగ్గర ఉండటం మంచిది కాదు. ఎవరిని నొప్పించకుండా వ్యవహరించండి. విద్యార్థులకు మంచి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. కష్టే ఫలి అనే విధంగా మెరిట్ మార్కులు సాధిస్తారు. ఈ రాశి వారికి అర్ధాష్టమి నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పసుపు హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ప్యారెట్ గ్రీన్. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగస్వాములు, సన్నిహితులు సహకారం మనశ్శాంతిని కలిగిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. ఐఐటి వంటి సాంకేతిక విద్యలలో సంతానం రాణిస్తుంది. ఆర్థిక సహాయం కోసం స్నేహితులు, బంధువులను అడగకుండా లోన్ పెట్టుకుంటారు. లోన్ వస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే అవి సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. కానీ అధైర్యపడకండి. ఏమి జరిగినా మన మంచికే అనుకుని మీ పని మీరు చేసుకోవడం ఉత్తమం. వ్యవసాయ రంగం వారికి, వినోద రంగం వారికి కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం చెప్పవచ్చు. ఆటంకాలు ఉన్నాయి.
అధిగమించి ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి విజయాలు సంప్రాప్తిస్తాయి. ప్రజాభిమానం, గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధి బాగుంటుంది. కుటుంబపరంగా అన్ని విధాల సౌఖ్యం ఏర్పడుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సంతానంతో స్వల్ప మనస్పర్ధలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నలుగురిలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంతకాలం వేచి ఉండడం మంచిది. ప్రేమ వివాహాల విషయంలో వైఫల్యం చెందుతారు. మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు మీకు లాభించవు. ఇతరుల కోసం మీరు తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. ఉద్యోగంలో అవినీతి ఆరోపణలు వస్తాయి. అపోహలు, దుష్ప్రచారాలు చోటు చేసుకుంటాయి. మనోధైర్యంతో వాటన్నింటినీ లెక్క చేయకుండా ఎదుర్కొంటారు. అంతరాత్మ సాక్షిగా మీ సిద్ధాంతాలు మీరు కట్టుబడి ఉంటారు. దైవానికి తప్ప దేనికి భయపడరు. ఈ రాశివారు కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు అనుకున్న పురోగతి సాధించి నలుగురి మెప్పు పొందుతారు. పెరిగిన కుటుంబ ఖర్చులు అనుగుణంగా ఇతర ఆదాయ మార్గాలు లాభిస్తాయి. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు బాగున్నాయి. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఫలితాలు ఉంటాయి. ఈ వారం డబ్బు విలాసాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు. వృధా ఖర్చులు తగ్గించాలి. అవసరానికి డబ్బు చేతిలో ఉంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందుల నుండి బయటపడతారు. అవసరానికి మించి ఖర్చు చేయకపోవడం చెప్పదగిన సూచన. స్త్రీలతో విభేదాలు, విలువైన వస్తువుల విషయంలో, ఆస్తుల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి అవుతాయి. అయినప్పటికీ ఇంకా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మిగిలి ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాలు సంతృప్తి కలుగుతుంది. ఐఐటి, గ్రూప్ సర్వీసులకు, సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతారు. ఆర్థిక స్వాతంత్రం ఏర్పడుతుంది. అంది వచ్చిన అవకాశాలు సంపూర్ణంగా వినియోగించుకోలేరు. ప్రతి విషయాన్ని అనుమానాలు, సందేహాలతో వేధిస్తాయి. సహోదర సహోదరి వర్గానికి, బంధువులకు మీ చేతిలో ఉన్న సహాయ సహకారం అందిస్తారు. ఎంత సహాయం చేసినా, ఆపద సమయాలలో ఆదుకున్నా ఎవరో ఒకరిద్దరు తప్ప ఎవరికి మీరంటే ప్రత్యేకమైన అభిమానం ఉండకపోవడం మీ మానసిక వేదన కారణమవుతుంది. ప్రతి పనిలో కూడా దగ్గరుండి అన్ని విషయాలు చూసుకుంటారు. మీ పరపతిని ఉపయోగించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి నడుస్తుంది వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సొంత సంపాదనతో గృహయోగం ఏర్పరచుకుంటారు. తల్లిదండ్రుల అభిప్రాయాలకి, మీ అభిప్రాయాలకి పొంతన కుదరదు. ఉద్యోగపరంగా కష్టపడినందుకు ఫలితం దక్కుతుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ లభిస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు సూచిస్తున్నాయి. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి గాను సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాలి. అయితే వ్యాపారస్తులకు అదృష్టం కంటే కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందనే విషయంలో సందేహం లేదు. నలుగురిలో గౌరవం పెరిగిందనే తృప్తి లభిస్తుంది. కుటుంబపరంగా సంతోషంగా గడుపుతారు. శుభకార్యాలు, వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్త్రీల వల్ల కొన్ని ప్రయోజనాలు పొందుతారు. కార్యాలయంలో నూతన సిబ్బందిని నియమిస్తారు. రోజువారీ ప్రయాణాల్లో నిర్లక్ష్యం తగదు. మీకంటూ ఒక సానుభూతి వర్గం ఏర్పడుతుంది. మీ సొంత ఆలోచనల ప్రకారం చేసే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయమై అధిక శ్రద్ధ అవసరమవుతుంది. అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని మంచి ఫలితాలు పొందగలరు. మంచి పనులు చేయడానికి కూడా ఆటంకపరిచే శత్రువుగా ఉండడం మీ మనోవేదన కారణమవుతుంది. నిస్వార్థంగా వ్యవహరించడం కూడా నేరమా అని బాధపడతారు. కాలం కలిసి రానప్పుడు పరిస్థితులు ఇలాగే మారతాయని సరిపెట్టుకుంటారు. అనుభవం నేర్పిన పాఠాలే మీకు గురువు అని భావించి ముందుకు సాగండి. విద్యార్థులకు పెద్దల మాట విని అవగాహనతో ప్రవర్తిస్తే మంచి విజయాలు వరిస్తాయి. ఆరోగ్యం కూడా గతంలో కంటే బాగుంటుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో ఎదురైన వివాదాలు పరిష్కరించుకుంటారు. తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాలను తగ్గించుకొని కొన్ని పనులు పూర్తి చేశారు. మీ అంచనాలకు తగ్గట్టుగానే వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. 10 మందిలో ప్రతిష్ట పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు, స్త్రీ సహకారం వలన లాభం చేకూరుతుంది.
మీరు సాధించిన విజయాల వెనుక మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. సంతాన విద్యా విషయంలో మీ పాత మిత్రుల వల్ల లాభం కలుగుతుంది. సంతాన యోగక్షేమాలపై అధిక శ్రద్ధ కనబరుస్తారు. వీసా, పాస్పోర్ట్ వంటి అంశాలు అనుకూలిస్తాయి. గ్రీన్ కార్డు కోసం ఆందోళన చెందుతారు. అయితే దైవానుగ్రహం వల్ల అన్నిటినీ దాటుకుని గ్రీన్ కార్డు లభిస్తుంది. నిపుణుల సలహాలు అమలు చేస్తారు. ఏ విషయంలోనూ సొంత నిర్ణయాలు తీసుకోరు. భాగస్వామి వ్యాపారాల్లో మీది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రాథమిక వనరులు సమకూర్చుకుంటారు. సమాజంలో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు మీరు చేసిన మేలు గుర్తుపెట్టుకుంటారు. మీ కార్యక్రమాలకు అదృష్టం తోడై మీరు అనుకున్న స్థాయిలో ప్రయోజనాలు పొందగలని భావించి కృషి చేస్తారు. ఇతరులు, సన్నిహితులు నిరాశపరిచిన మొండి వైఖరిని వీడరు. పరిస్థితుల ప్రభావం వల్ల విశేషమైన జనాదరణ లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తులకు ఉన్నత మనస్తత్వం ఉండాలనుకున్న నిబంధన ఏదీ లేదని గ్రహిస్తారు. మీ ఉపన్యాసాలు, ప్రసంగాల ద్వారా అందరిలో ప్రశంసలు పొందారు. మీ ద్వారా ప్రయోజనం పొందిన వ్యక్తులు అన్నీ మర్చిపోయి ప్రవర్తించడం మీ మనోవేదనకు గురి చేస్తుంది. విదేశాల్లో చదువుకుంటున్న వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. అవసరానికి మించి ధనం ఖర్చు చేయకండి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, చిరుధాన్యాల వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి ఏలినాటి నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.